చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమునందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. చూడండి, వారు ఐగుప్తులో బయలుదేరినప్పుడు మొదటి మాసము 15వ తారీఖు బయలుదేరారు. ఇక్కడ 3వ మాసము మొదటి దినము, 3వ నెల మొదటి దినం సీనాయికి వచ్చారు. రెఫిదీములో బయలుదేరారు. రెఫిదీము మనకు 17వ అధ్యాయములో హోరేబు బండ బ్రద్దలు చేయబడి నీరు ప్రవహించుట, అమాలేకీయులతో యుద్ధం చేయుట, ఈ రెండు కూడాను మనకు రెఫిదీములో కనిపిస్తాయి. రెఫిదీము నుండి వాళ్ళు తమ జర్నీ స్టార్ట్ చేశారు. మళ్ళా వాళ్ళు సీనాయి అరణ్యం దగ్గరకు వచ్చేసారు. సీనాయి అరణ్యం, హోరేబు పర్వతం, ఇవన్నీ ఒక పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి చాలా దీర్ఘమైనటువంటి దూరముతో కూడినటువంటిది. వారి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దేవుడైన యెహోవా వారికి ముందస్తుగా నడుస్తూ ఉన్నాడు. ఇది మనం చూస్తాం. వారు అరణ్యములో దిగారు. అక్కడ సీనాయి పర్వతం ఉన్నది. ఆ పర్వతం ఎదురు భాగాన ఇశ్రాయేలీయులు విడిది చేశారు. మీరు యెరూషలేము తీర్థయాత్రకు వెళితే ఈ సీనాయి పర్వతం కమిలిపోయినట్లుగా కనిపిస్తుంది, కాలిపోయి కమిలిపోయినట్లు. మిగిలినటువంటి పర్వతాలన్నీ కూడా బ్రైట్గా ఉంటాయి, ఇది మాడిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇది కూడా మోషే సీనాయి పర్వతము మీద దేవుని కలుసుకున్న సందర్భం వచ్చే వరకు, అనగా నిర్గమ 19 చరిత్ర వరకు అన్ని కొండల వలె ఈ కొండ కూడా సాధారణమైన రంగే ఉండేది. కానీ ప్రభువు దాని మీదకు అగ్నితో వేంచేశాడు. దట్టమైనటువంటి చీకటిలో అగ్నితో వేంచేసినప్పుడు ఆ పర్వతం దహించుకుపోయింది. ఆయన ప్రెజెన్స్ ఆ పర్వతం అంతా కూడా వచ్చినప్పుడు దాని అంచును ముట్టిన వాడు కూడా చనిపోతాడు. ఇందాక నేను హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 21 చదివాను కదా, అందులో స్పృశించి తెలుసుకొనదగినట్టు దాని యొద్దకు మీరు వచ్చి ఉన్నారు, బోరధ్వని యొద్దకు, అది మిక్కిలి భయంకరమైన దృశ్యం అని రాశాడు కదా, అదనమాట. కాబట్టి ఆ అరణ్యములో ఆ సీనాయి పర్వతం ఎదుట వీళ్ళు ఉన్నప్పుడు మోషేని దేవుడు పిలిచాడు. ఆ పర్వతం మీదకు ఎక్కినప్పుడు యెహోవా ఆ పర్వతం నుండి పిలిచాడు. యాకోబు కుటుంబీకులతో నీవు ముచ్చటించి ఇశ్రాయేలీలందరికీ చెప్పాల్సింది ఏమిటంటే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచారు. చూడండి, ఇక్కడ ప్రభు ఇజ్రాయేలు కుటుంబ పెద్దలతో మాట్లాడమంటున్నాడు. ఇజ్రాయేలు కుటుంబాలన్నింటికీ సమాచారం ఇవ్వమంటున్నాడు. ఐగుప్తుకు ఏమి చేశాడో అనేది ఒకటైతే, గ్రద్ద తన యొక్క పిల్లలను తన రెక్కల మధ్యన ఎక్కించుకుని తన మెడ మీద ఎక్కించుకుని ఏ విధంగా తీసుకొస్తుందో చెప్పాడు. నేను అలా మిమ్మల్ని తీసుకొచ్చానన్నాడు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం మనం మననం చేసుకుందాము. అన్యుని విశ్వాసానికి క్రైస్తవుని విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? దీనిని పండిత ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక భక్తుడు చాలా చిన్నగా చెప్పేశాడు. ఏమిటంటే, పిల్లి పట్టు కోతి పట్టు, పిల్లి పట్టు కోతి పట్టు. 2 ఉదాహరణలు చెప్పాడు. ఒకటి, కోతి తన బిడ్డ తన యొక్క నడుమును వాటేసుకుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక చెట్టు నుంచి ఒక చెట్టు పైకి జంప్ చేస్తుంది. అలా జంప్ చేసినప్పుడు పిల్ల వదిలిపెట్టేస్తే, కోతి నడుమును పొట్టను పట్టుకున్నట్టు వదిలేస్తే పిల్ల కింద పడిపోతుంది, తల్లి కోతి చేరిపోతుంది. అంటే క్రైస్తవేతర మతాలు ఈ కోతి పట్టు వంటివి అన్నాడు. అంటే స్వప్రయత్నం చేత తల్లి నడుమును పట్టుకుని తన స్వప్రయత్నంతో తన ఎఫర్ట్తో దాటుతుంది ఆ కోతి పిల్ల.
ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి జంప్ చేసినప్పుడు క్షేమంగా వెళుతుంది. కానీ పిల్లి పట్టు అన్నారు. పిల్లి పట్టు అట్లా కాదు. పిల్లి తన పిల్లలను మెడన కరుచుకుని, ఆ పిల్ల మెడను తల్లి కరుచుకుని తాను ఏ ఇంటికి తీసుకెళ్లాలనుకుంటుందో అక్కడికి తనే తీసుకెళ్ళి పెడుతుంది. కంటే కోతి పట్టులో స్వప్రయత్నం చేత గమ్యం చేరాలని యత్నించేది కోతి పట్టు. స్వప్రయత్నంతో కాకుండా గమ్యాన్ని చేరేది పిల్లి పట్టు. క్రైస్తవ్యం పిల్లి పట్టు. అంటే క్రైస్తవ్యంలో విశ్వాసి యొక్క మంచి చెడుతో, విశ్వాసి యొక్క క్రియతో సంబంధం లేదు. విశ్వాసి యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడి ఆ విశ్వాసమును బట్టి కృప ద్వారా రక్షించబడతాడు. దేవుడే ఆ కార్యక్రమం అంతా చేసేస్తాడు. ఒక పిల్లి తన పిల్లను తను నోట కరుచుకున్నట్టుగా దేవుడే మనలను తానే తన చేతితో మనలను పట్టుకొని తాను తీసుకెళ్తాడు. అందులో మన ప్రయత్నం ఉండదు. రక్షణలో విశ్వాసి యత్నం ఉండదు క్రైస్తవ విశ్వాసంలో. అదే అన్య మతాలలో స్వప్రయత్నం చేత ప్రూవ్ చేసుకుని పరలోకానికి పోతామని నమ్ముతారు. అలాగే ఇక్కడ ఏం చెబుతున్నాడు, గ్రద్ద తన పిల్లలను తన రెక్కల మీద ఎక్కించుకొని తీసుకొస్తుంది. అవి ఎగరవు. అవి క్షేమంగానే వస్తున్నాయి పిల్లలు, కానీ దానికి కారణం పిల్లలు కాదు, దానికి కారణం తల్లి గద్ద. దేవుని వలన వాళ్ళు సీనాయి దగ్గరికి వచ్చారు, హోరేబు దగ్గరికి వచ్చారు. అంతే తప్ప వాళ్ళు ఎగిరి రాలేదు, వాళ్ళ వలన కాలేదు. ఐగుప్తు నుంచి విడిపించబడటంలో ఇశ్రాయేలు యొక్క హస్తము లేదు, మోషే యొక్క బలము లేదు, కేవలము దేవుని కృప మాత్రమే ఉన్నది, కేవలము దేవుని శక్తి ప్రదర్శన మాత్రమే ఉన్నది. ఇట్ ఈస్ ప్రూవెన్ ఫ్యాక్ట్. అలాగే ఒక మనిషి రక్షించబడాలంటే సిలువపై యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని బట్టి మాత్రమే తప్ప ఏ వ్యక్తి తన క్రియ చేత రక్షణ పొందలేడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. కృప ద్వారా, విశ్వాసము ద్వారా, కృప చేత రక్షణ. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం సాక్ష్యం చెబుతాను. ఇది మనుషుని వలన కలిగినది కాదు కనుక ఏ మనిషియు అతిశయింప వీలు లేదు. నేను ఇన్ని పుణ్యకార్యాలు చేశాను కనుక, ఇన్ని దాన కార్యాలు చేశాను కనుక, ఇన్ని సత్యకార్యాలు చేశాను కనుక, ఇన్ని మంచి పనులు చేశాను కనుక నేను పరలోకంకి వెళ్తానని ఎవడు చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే ఏ మానవ పని వలన పరలోక రాజ్యం అనుగ్రహించబడదో. మరి ఎలా అనుగ్రహించబడద్దంటే యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము వలన కలుగు ఉచిత పాప క్షమాపణ నిత్య జీవ అనుభవం వల్ల ఒక మనిషి పరలోక రాజ్యానికి వెళ్తాడు. కనుక ఇక్కడ కనానుకు చేర్చబడినది ఎట్లా అనగా, ఐగుప్తు నుండి కనానుకు చేరుటలో దేవుడు వారిని గద్ద రెక్కల మీద పిల్లలను పెట్టుకొచ్చినట్టుగా తీసుకొస్తున్నాడు అని చెబుతున్నాడు. ఇది మీ వల్ల కలిగింది కాదు. కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా, నా వలన మీరు ఏర్పరచబడ్డారు, నా చేత ఏర్పరచబడ్డారు, నా చేత విమోచించబడ్డారు, నా చేత నడిపించబడుతున్నారు, నా చేతనే కనాను చేర్చబడతారు, నా చేతనే కనాను స్వతంత్రించుకుంటారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ ఇటర్నల్ ప్లాన్, నథింగ్ మోర్ దాన్ దట్. దానికంటే అత్యధికం ఇంకోటి లేనే లేదు. కాబట్టి నేను ఐగుప్తులకు ఏమి చేసేతునో, మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసిన ఆయనకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. స్వకీయ సంపాద్యము అనగా నా సొంత జనులవుతారు, నా ప్రజలవుతారు. ఎప్పుడు? నేను చెప్పిన మాట శ్రద్ధగా వినాలి. 2, నిబంధన నేను ఇస్తున్నాను, దాని ప్రకారం నడుచుకోవాలి. దేవుని వాక్యమునకు లోబడి దేవుని నిబంధన యందు విశ్వసించి ఆచరించాలి. దాని వలన
మీరు నా ప్రజలని ఈ ప్రపంచంలో తెలియబడుతుంది. మిమ్మలను నా ప్రజలుగా చేసుకుని నా రాజ్యంగా చేసుకోవటం వల్ల నా పరిపాలన భూమి మీద మీ మధ్యన స్థాపించబడుట వలన లోకము వ్యత్యాసం తెలుసుకుంటుంది. దేవుని పిల్లలంటే ఏమిటో, దేవుని ప్రజలకు కలిగిన ఆధిక్యతలు ఏమిటో లోకము తెలుసుకుంటుంది. ఇది చెబుతున్నాడు. కనుక సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటారని వెళ్ళి చెప్పు. నువ్వు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవేనయ్యా, వెళ్ళి చెప్పు అంటున్నాడు. మోషేకి వెరీ 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 క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మన దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులతో చెప్పమంటున్నాడు ఏమిటంటే, నా మాట శ్రద్ధగా వినాలి. సహోదరుడా, సహోదరి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా పాటించాలి. అప్పుడు మనం ఆయనకు ప్రజలం అవుతున్నాము, ఆయన జనులం అవుతున్నాము, ఆయనకు ఒక రాజ్యంగా మారుతున్నాము. ఇశ్రాయేలునకు దేవుడు ఒక రాజ్యం ఇస్తున్నాడు. దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ నేషన్ ఫర్ గాడ్. దేవుని కొరకు వారు ఒక రాజ్యంగా మారబోతున్నారు. రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, రాజ్యానికి ఒక రాజు ఉంటాడు, రాజ్యానికి దేవుడే రాజుగా ఉండబోతున్నాడు. దేవుడే వారిని పోషించబోతున్నాడు, దేవుడే వారి ఆర్థిక విధానాలను మానిటర్ చేయబోతున్నాడు, దేవుడే వారి యొక్క ఆరోగ్యానికి బాధ్యత తీసుకోబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద గవర్నమెంట్ ఫర్ దెమ్. దేవుడు వారికి ప్రభుత్వం కాబోతున్నాడు. అదే చెబుతున్నాడు వాళ్ళకి. ఇశ్రాయేలీయులు సమూయేలు కాలంలో మాకు వేరొక అన్యరాజు కావాలని కోరుకునే అంతటి పర్యంతం ఈ సీనాయి మొదలుకొని దేవుడే వారికి రాజుగా ఉన్నాడు, వారు ఆయనకు ప్రజలుగా ఉన్నారు. దట్ వాజ్ కాల్డ్ థియోక్రసీ. థియోక్రసీ అంటే దైవ పరిపాలన, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అమాంగ్ దెమ్. వారి మధ్యన దేవుడు తానే ప్రత్యక్షంగా ఉండి వాళ్ళ పాలన పరిపాలన తానే చూచుకున్నాడని అర్థం. వారికి సంరక్షణ ఇచ్చింది ఆయనే, వారికి యుద్ధాలలో కాపాడింది ఆయనే, వారికి ఆహారం ఇచ్చి పోషించింది ఆయనే, భద్రత ఇచ్చింది కూడా ఆయనే అని వారు తెలుసుకునేటట్లుగా అంటున్నాడు. మీరు నా మాట విని నా నిబంధన అనుసరించి నడుచుకుంటే సమస్త దేశ జనులు, అనేక జాతులు ఉన్నాయి ప్రజల్లో, వాళ్ళందరిలో మీరు మాత్రమే నా జనులుగా ఉంటారు. మీరు మాత్రమే నా జనులుగా ఉంటారు. నిర్గమకాండము గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా. ఈ మాట ఒకసారి ఆలోచించాలి. దేవుడు సమస్త భూమికి యజమానుడు. దేవుడు భూమిని దేశాలుగా విభజించి ఇచ్చాడు ప్రజలకి. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. నోవాహు జలప్రళయం తరువాత నోవాహు యొక్క కుమారులు హాము, షేము, యాపేతు, వారి నుండి వంశాలు ఏర్పడ్డాయి. వారి నుంచి ప్రపంచ జనాభా వచ్చింది. కనుక వారిలో ఏ ప్రాంతపు వారు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడాలి అనే నిర్ణయం దేవుడు చేసిందే, వాళ్ళు చేసుకున్నది కాదు. ఉదాహరణ, అష్షూరీయులకి ఇచ్చాడు. అలాగే షేయిరు ఏషావు సంతతికి ఇచ్చాడు దేవుడు. అది వాళ్ళే అనుభవించాలి. యెబూసీయులకు ఇచ్చిన కనాను వారి యొద్ద నుండి తీసేసుకొని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. అంటే సమస్త భూమి ఆయనదే, దాని మీద అధికారం కూడా ఆయనదే. 1000 పర్వతముల మీద పశువులు కూడా ఆయనవే. వెండి ఆయనదే, బంగారం ఆయనదే. హగ్గై గ్రంథంలో చెప్పాడు, వెండి నాది, బంగారము నాదని చెప్పాడు. కాబట్టి సమస్త భూమి ఆయనదే. సమస్త భూమి మీద ఉన్న మనుషులు ఆయన వశంలో ఉన్నారు.
సకల ప్రాణాత్మలకు దేవుడు అన్నాడు దానియేలు గారు. కనుక ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్, ప్రతి మానవుడు కూడా ఆయన కింద ఉన్నవాడే. ప్రతి మానవుణ్ణి ఆయన ఎరుగును. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి మానవుని తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. కనుక ఈ దేవుని యొక్క కృపా బాహుళ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు సమస్త భూమి నాదే కదా అని క్లెయిమ్ చేస్తున్నాడు. కనుక ఈ దేశం నాది, ఈ దేశం ఇన్ని వేల సంవత్సరాల క్రితం మాకు చెందింది అని ఎవడు క్లెయిమ్ చేయటం లేదు. ద హోల్ ఎర్త్ బిలాంగ్స్ టు గాడ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే నేలను సృష్టించింది ఆయనే. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు, సృష్టికర్త. ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద యూనివర్స్. మనుషులకు డెలిగేటెడ్ అథారిటీ ఇచ్చాడు. అందుకనే భూమిని శాశ్వత విక్రయం చేయకూడదని ఇశ్రాయేలీలకు ఆయన నిబంధన పెట్టాడు. కనుక ప్రతి 50 సంవత్సరాలకి, సునాద సంవత్సరానికి భూమి విడుదల పొందుతుంది. పాత యజమానునికి తిరిగి అతని సంతతికి వెళ్ళిపోతుంది ఆ భూమి. ఆ విధంగా ఏర్పాట్లు చేశాడు. కనుక భూమి ఆయనదే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఆయన చెందిన వారే, ప్రతి జాతిని ఆయనే ఏర్పాటు చేశాడు. అనేక జాతులలో ఒక్క జాతిని, అనగా అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని తనకు రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలో నుండి రావాలా, వారిని లోకానికి ఆశీర్వాదంగా మార్చాలి, లోకమంతటికి దీవెనగా వారిని చేయటానికి దేవుడు ఇష్టపడి వీరిని, అబ్రహాము యొక్క సంతానాన్ని ఐగుప్తుకు తీసుకెళ్ళి ఐగుప్తు నుంచి విమోచించి కనానుకు తీసుకొచ్చి పాపపు బంధకములలో నుండి విడిపించి నిత్య జీవానికి చేర్చేటువంటి తన రక్షణ ప్రణాళికను దేవుడు బయలుపరిచాడు. ఇట్ ఈస్ జస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఉదాహరణ లాంటిది. దేవుడు చేసేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రణాళిక, రక్షణ ప్రణాళికకి ఇది ఈ భౌతిక విమోచన ఒక చక్కటి ఉదాహరణ. ఇది అర్థమయ్యేటట్టుగా చెప్పమన్నాడు. 7వ వచనం, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాడు. గాడ్స్ స్పోక్స్ పర్సన్ మోసెస్. మోషే ఒక్క మాట చేర్చటానికి లేదు, ఒక్క మాట దేవుని మాట తీయటానికి లేదు. యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాల. బైబిల్ గ్రంథంలో ఏ మాట ఎవరు సున్న పొల్లు తీయటానికి వీలు లేదు. అది దేవుని మాట, దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే చెప్పాల. 8వ వచనం, అందుకు ప్రజలు యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటను యెహోవాకు తెలియజేసాను. దేవుని మాటను ప్రజలకు, ప్రజల మాటను దేవునికి తెలుపుతున్నాడు ప్రవక్త. కనుక వాళ్ళు మాట్లాడింది దేవునికి వినపడిన అఫీషియల్ నోటింగ్, అధికారపూర్వకంగా దాన్ని అంగీకరించింది మోషే వెనక్కి తిరిగి వచ్చి చెప్పటం వలననే. దేవుడు ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడలా, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలముల యందు నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మాట్లాడెను అని రాశాడు. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రొఫెట్స్ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 9వ వచనం, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచేటట్లు నేను కారుమబ్బులలో నీ ఎద్దుకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజలతో ఈ మాటలు చెప్పాడు. ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు, యెహోవా మాటలు ప్రజలతో చెప్పాడు. దేవుడు అంటున్నాడు, నిరంతరము నీ యందు నమ్మిక ఉంచున్నట్లు. ఇశ్రాయేలీయులు నిరంతరం మోషే యందు నమ్మిక ఉంచుతారు. ఇవాళకి ప్రపంచంలో యూదులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అంటే ప్రపంచంలో అత్యధిక శాతం, అదర్ దాన్ ద హిందూస్ అండ్ కమ్యూనిస్ట్ కంట్రీస్, హోల్ ద వరల్డ్, రెస్ట్ ఆఫ్ ద హోల్ ద వరల్డ్, మిగిలిన ప్రపంచంలోని మనుషులందరూ కూడా మోషే నమ్ముతారు. యూదులు మోషే యొక్క ధర్మశాస్త్రం తౌరాతును పాటిస్తారు.
మహమ్మదీయులు మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తారు. క్రైస్తవులు మోషే యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చబడింది క్రీస్తులా నమ్ముతారు. కనుక మోషే యొక్క లీడర్షిప్ శాశ్వతంగా ఉండటానికి ఒక కారణం ఏంటంటే సినాయి పర్వతం మీద మోషే మాత్రమే దేవునితో ఉండేటట్టుగా దేవుడు అనుమతిచ్చి అక్కడికి దింపాడు. ఆయన దిగొచ్చాడు. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో ఉండిపోయాడు అక్కడ. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే ఒక మానవుడు దేవునితో నివాసం చేయటం డైరెక్ట్గా. అసలు మోషే గారు కొండ దిగి వచ్చేటప్పుడు ఆయన ముఖం మెరిసిపోతూ ఉంది, ప్రజలు చూడలేకపోయారు, అందుకే ముఖం మీద గుడ్డ వేసుకున్నాడు. తగ్గిపోతున్నటువంటి మహిమనే చూడలేకపోయారు ఆనాటి ఇజ్రాయేలీలు. సూర్యుడు మెరుస్తున్నట్లుగా ఆయన ముఖం మెరుస్తోందంట. కాబట్టి ఆ సీనాయి పర్వతపు అనుభవం ఉన్నది చూశారు, ఏ స్పెషల్ ఎక్స్పీరియన్స్. అది ఎవ్వరికీ లేదు, మోషే గారికే ఉంది. కాబట్టి మోషేకి సీనాయి పర్వతం మీద జరిగేటువంటి ఆ యొక్క గొప్ప సంభవం ప్రజలకు తెలిసి ప్రజలు నిరంతరం అతని యందు నమ్మిక ఉంచుతారు. మోషేని మించిన ప్రవక్త ఎవరు కూడా ఇశ్రాయేలు చరిత్రలో కనపడరు మనకి. ఆ మోషేయే స్వయంగా యేసుక్రీస్తుని గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. నా వంటి మరొక ప్రవక్తను మీ సహోదరుల నుండి పుట్టిస్తాడని యేసుని గురించిన ప్రవచనం మోషేయే చెప్పాడు. అది పేతురు గారు పెంతెకొస్తు పండుగ నాడు ఉటంకించి మరి సువార్త ప్రకటన చేశాడు. యూదులందరూ కూడా నమ్మారు. మోషే చెప్పిన ఆయన ఈయనే అని చెప్పేప్పటికి నమ్మారు. మోషే మాటను బట్టి యేసును నమ్మినట్టుగా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మోషే ప్రజల మాటను దేవునితో చెబుతున్నాడు. మోషేతో ప్రజలు ఏక మనస్సుతో జవాబిస్తున్నారు, మేము దేవుని మాట వింటామని. దేవుడు ప్రజల యొక్క సమ్మతితోనే ఒక నిబంధనలోనికి వస్తాడు. ప్రజలందరి యొక్క ఏకగ్రీవ తీర్మానం, దేవునికి లోబడటం, మేము లోబడతాం అని ఏకగ్రీవ తీర్మానం ఇచ్చారు. అప్పుడే దేవుడు వారికి ప్రత్యక్షత ఇవ్వటానికి ముందుకొచ్చాడు. కనుక దేవుడు బలవంతాన మనుషులపై దేనిని కూడా మోపడు, వారి సమ్మతితోనే మోపుతాడు. కనుక వారు సమ్మతించారు, అందుకే వారికి ప్రత్యక్షత ఇవ్వటానికి ముందుకొచ్చాడు. ఇరుపక్షాల అంగీకారం తర్వాతే దేవుడు ఏ కార్యం చేసినా కూడాను. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 10వ వచనం, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కుని 3వ నాటికి సిద్ధంగా ఉండాలి. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతము మీదకు దిగి వచ్చును. భౌతికంగా కంటికి కనపడేటట్లుగా దేవుణ్ణి ఎవడు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు, చూడలేడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనం ఈ మాట సాక్ష్యం ఇస్తోంది. తిమోతికి పౌలు గారు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఎవడు ఎన్నడూ దేవుని ఎప్పుడు చూడలేదని చెబుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చెబుతోంది, ఎవడు ఎన్నడూ దేవుని చూచి ఉండలేదు. కనుక దేవుడు ప్రత్యక్షమగుట అంటే స్టెప్ డౌన్ అపియరెన్స్, తనను తాను తగ్గించుకున్న అనుభవంలోనే వారికి కనబడతాడు. కాబట్టి వారికి కనపడటానికి దేవుడు గాఢాంధకారాన్ని అడ్డు పెట్టుకున్నాడు. దట్టమైన మబ్బు అన్నప్పుడు గాఢాంధకారం అని అర్థం. ఆదికాండం 15లో గాఢాంధకారంలో నుండే అబ్రహాంతో మాట్లాడాడు. అలాగే రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా సొలొమోను దేవాలయ ప్రతిష్టప్పుడు గాఢాంధకారం నుండి ఆయన జవాబిస్తాడనేది చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువలో కూడాను మధ్యాహ్నం 12 గంటల నుండి ఇంచుమించు 3 గంటల వరకు గాఢాంధకారమే కమ్మింది. ఎందుకంటే దేవుడు తనకు గాఢాంధకారాన్ని అడ్డుగా పెట్టుకుంటాడు. లేకపోతే ఆయన వెలుగుకి సరిపోతారు ప్రజలు. ఆయన యొక్క పర్ఫెక్ట్ రెవల్యూషన్ మేనిఫెస్టేషన్ జరిగితే ఎవరు మిగలరు, అక్కడ అందరూ చచ్చిపోతారు. అందుకనే ఆయన కారు మబ్బుల్లో వస్తున్నాడు. ఆ కారు మబ్బులో వచ్చినప్పుడు ఎర్రని అగ్ని బగబగబగలాడుతూ మండుతున్నటువంటి ఆ రెడ్ ఫైర్
ఫ్లేమ్ షేడ్ కనబడుతోంది. కాబట్టి ఆ విధంగా నేను దిగొస్తాను, 3వ రోజుకి మీరు రెడీగా ఉండండి అన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి కలుసుకోవాలి అని ఎప్పుడు అనుకున్నా కూడా అక్కడ ఒక సిద్ధపాటు, 3 దినాల సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాడు. 3 దినాలు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. పరిశుద్ధపరచుకోమంటున్నాడు. పరిశుద్ధపరచుకోవటం అంటే సెట్ అపార్ట్, అంటే వాళ్ళని వాళ్ళు ప్రత్యేకించుకోవటం మిగిలిన వారితో, అంటే సంసార ధర్మం నుంచి ప్రత్యేకించుకోవటం, అలాగే ఇతరులతో రిలేషన్షిప్లో స్పెషల్గా ఉండటం, వారి వస్త్రాలను ఉదుక్కొని వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవటం. కనుక ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు? వాళ్ళు పరిశుద్ధంగా అంటే ప్రత్యేకంగా సెట్ అపార్ట్, వేరుగా ఉండినట్లుగా వారు దేవుని కలుసుకోవటానికి ఒక 72 గంటల పాటు నిరీక్షిస్తూ ఎదురు చూసేటట్టుగా వాళ్ళు సిద్ధమన్నాడు. 12వ వచనం, నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచు, అంటే ఆ పర్వతం చుట్టూతా కూడా ప్రజలు దగ్గరకు రాకుండా ఒక సరిహద్దు ఏర్పరచమన్నాడు. ఈ పర్వతం ముట్టు ప్రతి వాడికి మరణశిక్ష విధించాలి అని చెప్పాడు. ఎవ్వడూ చేత్తో ముట్టుకోకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడాలి లేదా పొడవబడాలి, మనుషులైనా మృగమైనా కూడా చంపబడాలి. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతం వద్దకు రావాలి అని చెప్పాడు. అంటే సమీపంగా దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు చూసే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. బోరధ్వని చేయనప్పుడు రావాలి. అప్పుడు మోషే పర్వతం మీద ప్రజల యొద్దకు వచ్చి పరిశుద్ధపరిచాడు వారిని. వారు వస్త్రాలు ఉతుక్కొని సిద్ధమయ్యారు. దేవుడు పర్వతం మీద మోషేతో చెబుతుంటే మోషే విని వచ్చి ప్రజలకు ఆ విషయాలు చెబుతున్నాడు. దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ప్రత్యక్షత అందరికీ తెలిసేటట్టుగా ఇచ్చే ప్రత్యక్షత కొరకు వారిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. 15వ వచనం, అప్పుడు మోషే 3వ నాటికి సిద్ధంగా ఉండండి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. 3వ నాడు ఉదయం అయినప్పుడు పర్వతం మీద మెరుపులు, ఉరుములు, సాంద్రమేఘం, బోర యొక్క మహాధ్వని కలగగా పాళెములోని ప్రజలందరూ వణికిపోయారు. చూడండి, దేవుడు స్వల్పమైన ప్రత్యక్షత వారికి చూపించడానికి ఇష్టపడితేనే వాళ్ళు గజగజలాడిపోయారు. అందుకనే ఏ మానవుడు ఎన్నడూ దేవుని చూచి ఉండలేదు అని వాక్యం చెబుతాంది. చూస్తే నరుడు చచ్చిపోతాడు అని వాక్యం చెబుతాంది. ఆదికాండం 32లో యాకోబు కూడా అదే అన్నాడు, నేను దేవుని చూచాను అయినా బ్రతికాను అన్నాడు. మనోహ న్యాయాధిపతుల గ్రంథంలో మనం దేవుని చూసా చచ్చిపోతామని భయపడ్డాడు. కనుక దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ చూచి ఉండలేదు, చూడలేదు, చూడబోరు కూడా. మరి ఎవరు చూశారు? యోహాను సువార్త 1:18, యేసుక్రీస్తు ఒక్కడే పరిపూర్ణమైన దేవుని చూచినవాడు, ఎరిగినవాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తే దేవుణ్ణి మానవులకు ప్రత్యక్షపరిచాడు. స్టెప్ డౌన్ పవర్తో ఆయన ప్రత్యక్షం చేశాడు. నరావతారిగా వచ్చాడు కనుక ప్రభువుని అందరూ చూశారు. ప్రభువు శరీరం అందు దేవుడి నివాసం ఉన్నాడు. కొలసీ పత్రిక దీన్ని సాక్ష్యం చెబుతోంది. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెము నుండి ప్రజలను యువతలకు రప్పించగా వారు పర్వతం దిగున నిలబడ్డారు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి వచ్చేశారు. అదంతా ధూమమయమైంది. దాని ధూమము కొలిమి ధూమం వల్ల లేచింది. పర్వతం అంతా మిక్కిలిగా కంపించిపోతోంది. పర్వతం కంపించడం ఏంటి? పర్వతం అంటే కదలంది కదా, కానీ కంపిస్తోందంటే అదిరిపోతోంది ఆ స్థలం అంతా కూడాను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగింది. మోషే మాట్లాడుతుంటే దేవుడు కంఠస్వరం ఇచ్చి ఉత్తరం ఇస్తున్నాడు. 20వ అధ్యాయం 19వ వచనంలో మోషేతో అంటున్నారు, మోషే నీవే మాట్లాడు, ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాం. మేము వినలేం. ఆయన మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడితే వినగలుగుతాం, కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం. అర్థమవుతుందా? అటువంటి పవర్ఫుల్ గాడ్ బైబిల్ గ్రంథంలో దేవుడు. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరు వచ్చి వాళ్ళు అనేకులు రక్షించుకున్నట్లు దిగి వారికి ఖండితంగా ఆజ్ఞాపించవయ్యా అని చెప్పాడు. సీనాయి పర్వతం మీదకి మోషే ప్రభు పిలిచినప్పుడు పైకి వెళ్ళాడు. మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నువ్వు పర్వతం మేరను ఏర్పరిచిన పరిశుద్ధపరచాలి మాకు ఖండితంగా ఆజ్ఞాపించావు. అందుకు యెహోవా నువ్వు దిగి వెళ్ళు,
నీవును నీ అన్నయ్య అహరోను ఎక్కిరండి, అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేటట్లు యాజకులు ప్రజలు ఆయన ఎదుకు వచ్చుటకు మేరను మేరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల ఎద్దుకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాడు. మరి మాట్లాడుతుంది ఎవరు? మోషేతో మాట్లాడుతుంది ఎవరు? ప్రజల మీద ఆయన పడతాడేమో అని ఆయన అంటమేంటి? ఇక్కడ హైపోస్టాటిక్ యూనియన్. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. చాలా జాగ్రత్తగా వినాలి. మోషే యొద్ద ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు కదా ఒక ఆయన. మళ్ళీ ఆయనే ఉంటున్నాడు, ఒకవేళ ఆయన వారి మీద పడునేమో. యెహోవాయే మాట్లాడుతున్నాడు 24వ వచనంలో. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవు వారితో నీతో అహరోనుతో పాటు నువ్వు ఎక్కిరా, వారు యెహోవా వారి మీద పడకుండా వారు మేర దాటకూడదు. మాట్లాడుతున్న వాడిని పేరేమని రాసింది? యెహోవా అని రాసింది. ఈయన కాక మరొక యెహోవా ఉన్నాడా? చెప్పండి. యెహోవా వారి మీద పడునేమో అని అంటున్నవాడు యెహోవాయే. యెహోవా అంటున్నాడు యెహోవా వారి మీద పడునేమో. యెహోవా అంటున్నాడు యెహోవా వారి మీద పడునేమో అని మోషేతో చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా? తండ్రి కుమారుడు యెహోవా వారి మీద పడునేమో అన్నప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత ఎవరు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. నరులకు ప్రత్యక్షమైన పాత నిబంధన ప్రత్యక్షతలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి కాక పూర్వము శరీరధారిగా తను తగ్గించుకొని ప్రత్యక్షమైనవి మాత్రమే. యెహోవా దూత ప్రత్యక్షతలన్నీ కూడాను, అలాగే ఆదికాండ 18వ అధ్యాయంలో అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలన్నీ కూడాను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలే. ఆదాము మొదలుకొని పాత నిబంధనలోని భక్తులందరూ కూడా కలుసుకున్నది ప్రభు అయిన యేసుక్రీస్తునే. యెహోవా అనేటువంటి పేరిట పాత నిబంధనలో ప్రత్యక్షత ఇచ్చినది ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఒరిజినల్ గాడ్ అండ్ హిస్ పవర్ ఎవరు చూడలేదు, ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి యెహోవా వారి మీద పడునేమో. అలాగే మోషే మొట్టమొదట హోరేబు పర్వతం దగ్గర దేవుడు ఆ పొదలో కలుసుకున్న తర్వాత మోషే దేవుని చేత కన్విన్స్ చేయబడి ఐగుప్తుకు వెళ్ళటానికి వెళుతున్నప్పుడు సత్రం దగ్గర యెహోవా అతని మీద పడబోయాడు. అదేమిటి? కన్విన్స్ చేసినటువంటి యెహోవా ఎవరు? ఈ మీద పడబోయినటువంటి యెహోవా ఎవరు? అర్థమవుతుందా? కనుక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ఏకదేవుడు బైబిల్ గ్రంథంలో. అర్థమవుతుందా? కనుక యెహోవాలు ఇద్దరా, ముగ్గురా? లోతు యొక్క చరిత్ర మనం అబ్రహాము యొక్క చరిత్ర మనం చూచాం కదా ఆదికాండంలో. లోతు సొదొమ గొమొర్రాల దగ్గర ఉన్నప్పుడు యెహోవా ఆకాశము నుండి యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకాలు కురిపించాడు అన్నాడు. భూమి మీద ఒక యెహోవా, ఆకాశంలో ఒక యెహోవా. ఏమిటిది? ఇద్దరు యెహోవాలను రాస్తుంది ఏమిటి? కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏకమై ఉన్నారు, మరియు వారు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఇది బైబిల్ గ్రంథంలో దేవుని గురించినటువంటి మర్మం. దీన్ని మనం అంగీకరించాలి. కుమారుడైన దేవుడు దేవుని వాక్యము, వాక్యము వినబడుతుంది, కంటికి కనబడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ వాక్యం శరీరధారి అయ్యి కనపడింది. ఏది వినబడిందో అది కనబడింది, దాన్ని తాకి చెప్పాము, అది కరెక్ట్ అని అన్నాడు యోహాను. ఏమిటి దాని అర్థం? దేవుడు యోహాను 1:1 ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడు, వాక్యము శరీరధారి ఆయను. వాక్కు కనపడదు, వినబడుతుంది. కనుక వాక్కు దేవుని ప్రత్యక్షపరిచింది. ఈ వాక్కు శరీరధారి అయి పాత నిబంధనలో ప్రత్యక్షతలు ఇచ్చాడు. మోషేతో మాట్లాడింది ఆయనే, యెహోవా దూతగా మాట్లాడింది ఆయనే. ఇశ్రాయేలు పెద్దలు 70 మంది ఆయనతో కూర్చుని భోంచేశారు. ప్రత్యక్షత ఆయనదే యెహోవాగా. ఈ అద్భుతమైనటువంటి మర్మం
బైబిల్ గ్రంథంలో దేవుని గురించి చెప్పబడింది మనం అంగీకరించాలి. మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాడు, యెహోవా మీ మీద పడతాడని యెహోవా తెలియచేస్తున్నాడు, కాబట్టి మీరు ఆ మేర మించి బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండమన్నాడు. మీకు విషయం చెప్పాలి, ధర్మశాస్త్రము 20వ అధ్యాయంలో ఇవ్వబడింది. మనకి వీళ్ళు ప్రయాణం ప్రారంభించింది పస్కా పండుగ దినాన, అనగా మొదటి మాసం 15వ తారీఖున. వీళ్ళు ధర్మశాస్త్రం పొందింది ఎప్పుడు మీరు లెక్కించుకోండి, 15వ తారీఖు 14 రాత్రి మనకు పస్కా పండుగ అంటే 15 ఎంటర్ అయిపోతుంది. అది ఒక 29.56 రోజులు లెక్కేస్తారు. హెబ్రీ క్యాలెండర్లో నెలకి 29.56 రోజులు లెక్కేస్తారు. ఆ విధంగా మనం లెక్కేసుకుంటే 50వ రోజు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. 50th డే పెంతుకొస్తు పండుగ. 50వ రోజు అంటే పెంతుకొస్తు. పస్కా నుండి పెంతుకొస్తు నాటికి 50 రోజులు. వాళ్ళు బయలుదేరి 50 రోజులకి ఇక్కడికి వచ్చారు. మొదటి మాసం 15వ తారీఖు నుంచి 3వ మాసం మొదటి దినానికి 45 రోజులు. ప్రభు ప్రత్యక్షమైన రోజు తర్వాత 3 రోజులు వాళ్ళ ప్రిపరేషన్ డే, 4th డే ప్రభు వచ్చారు. కాబట్టి కరెక్ట్గా 50వ రోజు, 50వ రోజున ధర్మశాస్త్రం ఇచ్చాడు. కనుక ధర్మశాస్త్రం ఇవ్వటానికి దేవుడు వారిని సిద్ధం చేస్తున్నాడు.